నిన్న జరిగిన ఘటన తర్వాత నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఏం జరిగింది? మీ అబ్బాయి ఎట్లా చనిపోయాడు? అసలు ఏం జరిగింది? మేము మా పిల్లగాడికి ఎటువంటి బాధలు లేవు. ఆయనకు ఈ అమాయకుడు ఏం తెలియదు, నాయకత్వుడు, ఏ విషయమైనా ఆయనకి ఏం తెలియదు. ఏ తెలిసినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అయితే మా పిల్లగాడు నిజామాబాద్లో చదువుకున్నాడు. మా పిల్లగాడు చదువుకున్నప్పుడు ఆ పిల్ల కూడా అదే స్కూల్లో చదువుకుంది. అదే ఇద్దరికి క్లాస్మేట్ కావచ్చు, ప్రేమలు కావచ్చు, మాకు ఎటువంటి బాధలు లేవు. ఆయన పిల్లగాడు ఏం చేసిండు, నిజామాబాద్ ఇసబెట్టి హైదరాబాద్లో ఒక కెమెరా ఫోటోగ్రాఫర్ అని ఓ చిన్నగా జాబ్ చేసుకుంటా అని అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోయాక అక్కడ పోయినాక ఏదో చిన్న జాబ్ చేసుకొని చిన్న బయట చేసుకుంటే ఆయన ఏదో బయట బతకాలనుకున్నాడు. బతికేది అనుకొని అక్కడికి ఈ పిల్ల కూడా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడ పోయినాక కూడా అపాయింట్మెంట్ పక్కపోతే ఒక హాస్టల్లో ఉంటుంది. ఆయన వేరే ఉన్నాడు, ఈయన వేరు ఉన్నాడు. ఎవరు వాళ్ళ యొక్క వేరే ఉన్నారు. అయితే ఈయన కూడా అక్కడికి చదువుకుని పోతే ఫోటోగ్రాఫర్ చేసుకుని పోతే ఈ పిల్ల ఏం చేసింది, ఏది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చేస్తాను అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేది. బ్యూటిఫుల్ చేస్తుంటే అక్కడ అపాయింట్మెంట్ ఆమె కిరాయి తీసుకుంది. ఈ హాస్టల్లో ఉంటాడు. మా పిల్లగాడు ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ హాస్టల్లో ఉంటాడు. వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటే ఈ పిల్ల పోయి గడికి గెలుకుడు. నిజామాబాద్లో పరిచయం ఉన్నాం కదా, నిజామాబాద్లో మనం క్లాస్మేట్ కదా, మనం ఒక్క గల్లోలం కదా, నిజామాబాద్ వాళ్ళం కదా, అమలవాడి వాళ్ళం కదా అని పిల్ల బెదిరించింది. పిల్లగాడు భయపట్టిండు. అయ్యో నేను హైదరాబాద్ వచ్చిన, నిజామాబాద్ వచ్చేటి నేను హైదరాబాద్ వచ్చిన, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని, మా అమ్మకు మేము ముగ్గురు బిడ్డలు, మా అమ్మకు అమాయకురాలు, మా నాన్నకు ఏం తెలియదు.